యేసు నామములో ఆసక్తితో ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దౌంబిడ్లారా, ఈ ఉదయకాల ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 3వ కీర్తన 4వ చరణం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు తరమిచ్చును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. భక్తుడైన దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. చాలా అద్భుతంగా మరి తన శ్రమలలో కష్టములో మరి కన్న కుమారుడే కన్న తండ్రిని చంపాలని చూస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో ప్రాణ భయముతో తప్పించుకొని అరణ్యమునకు పారిపోయి ఆ భయభీతుల మధ్యలో వ్రాస్తున్నటువంటి కీర్తన ఇది. మొదటి వచనంలో మనం చూస్తాం, యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో నిన్నాను ప్రభువా, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చాలా అద్భుతంగా ఈ కీర్తనను తన బాధలో నుండి, హృదయాంతరంగపు లోతుల్లో నుండి, ఆ శ్రమల అనుభవాల్లో నుండి వ్రాస్తూ ఉన్నాడు. ఈ 4వ చరణం వచ్చేసరికి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని దావీదు గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న తరుణాన్ని మనం చూస్తాం. దావీదు మనుషులకు భయపడి ఎంత దూరము పారిపోయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి దృఢమైన విశ్వాసము దావీదులో ఉన్నది. ఒక విశ్వాసిగా నేటి దినాల్లో నీకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో నీవు ఎంత దూరము పరిగెత్తినా, ఎంత దూరము నీవు ముందుకు వెళ్ళినా, ఎన్ని శ్రమల సంద్రాలలో నీవు మునిగిపోయినప్పటికీ ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నాకు సహాయము చేస్తాడనేటువంటి నిరీక్షణ నేటి దినాల్లో ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో ఇలాంటివి వచ్చేసరికి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడుంటే నేను ఇలా ఎందుకు పారిపోవాలి, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ నష్టం అనేటటువంటి భావనలో చాలామంది కూరుకుపోతూ ఉంటారు. ఇలాంటి కష్టమైన సమయంలో దేవా అసలు నువ్వు ఉన్నావా, నీవుంటే నాకెందుకు కష్టం నష్టం, నాకెందుకు ఈ సమస్య అని దేవునితో వాదించుటలేదు, కానీ తన బాధను వ్యక్తపరుస్తూ, ప్రభువా నేను ఈ పరిస్థితుల మధ్యలో ఎలుగెత్తి నీ సన్నిధిలో మొరపెడితే నీ పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తావు, నాకు సహాయము చేస్తావు అని ఒక విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది నమ్మగలరు, నేను ఈ రోజున ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆ విశ్వాసం ఎంతమందికి ఉందంటారు? చేస్తానే ఉన్నాము సార్ చాలా రోజుల నుండి, కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. ఏంది అది ప్రాబ్లం?
ఇక్కడ దావీదు తన విశ్వాసాన్ని, దేవుని పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు సమాధానమిస్తాడు, ఉత్తరమిస్తాడు, నాకు సమాధానమిస్తాడు. నేను దేవునితో మాట్లాడితే దేవుడు నా దగ్గరికి వస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని తాను వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము విశ్వాసముతో దేవుని సన్నిధికి వస్తామో ఆ విశ్వాసమే మనల్ని సమస్యలను గట్టెక్కిస్తుంది, వ్యాధులను తొలగిస్తుంది, పరిస్థితులను మారుస్తుంది. అందుకే యేసు ప్రభుల వారి దగ్గరికి అనేక మంది రోగులు తన వెంట వస్తున్నప్పుడు, వారు బాగైతున్నప్పుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందనే మాటలు యేసు ప్రభుల వారు ఎక్కువగా ఉచ్చరించడం మనం గమనిస్తాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎలుగెత్తి మొరపెట్టడం అంటే ఏంటి? గొంతు జించుకొని అరుస్తే ఎలా ఉంటుంది? హృదయపూర్వకముగా గొంతు జిరుచుకొని. ఎవరు గొంతు జించుకుంటారు? కష్టం వచ్చినప్పుడు. మనం మామూలుగా చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, మామూలుగా గొంతు తెరవం, ఏషయ్యా అంటున్నాం. ఎవడో తొడపాస పెట్టినట్టు గట్టిగా గిల్లారనుకోండి, ఎట్లా అరుస్తారు? గట్టిగా అరుస్తారు. అది హృదయ లోతుల్లో నుండి వస్తుంది ఇక మంట. ఆ మంట ద్వారా, ఆ ఉద్రేకంతో చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. అలాగున ఎలుగెత్తి మొరపెట్టడం అంటే, ప్రభువా ఇదిగో నా కుమారుడు నన్ను తరుముతా ఉన్నాడు, నేను ఎక్కడో అరణ్యములో ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నా జీవిత గమ్యం ఏంటో నాకు కనబడడం లేదు, దయచేసి నన్ను కాపాడు, దయచేసి నన్ను రక్షించు అని ఎక్కడో అరణ్యంలో ఉండి శత్రువుల చేత, కన్న కుమారుడి చేత తరమబడుతూ దిక్కు లేనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుణ్ణే దిక్కుగా చేసుకొని ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నాడు. మరి మనము ఎలుగెత్తి గొంతు జించుకొని అరుస్తే ఈ దేవుడు పలకకుండా ఉంటాడా? అందుకే అక్కడ రాయబడింది, నేను యెహోవాకు మొరపెడితే ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు, సియోనులో నుండి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఇశ్రాయేలీయులకు మరి దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది ఎక్కడి నుండి? సియోను కొండ నుండి. అది పరిశుద్ధ పర్వతముగా వాళ్ళు భావించేటటువంటి వారు. అక్కడ దేవుడు ఉన్నాడని అక్కడ దేవుడి సన్నిధి దిగి వచ్చేది కనుక వారి నమ్మిక పైనుండి సమాధానం వస్తుంది, దేవుడు దిగి వస్తాడు అనేటటువంటి నమ్మకాలు ఇశ్రాయేలులో ఆ రోజుల్లో ఉండేవి. అందుకని కొన్ని పోలిక రూపంలో పరిశుద్ధ పర్వతము, సియోనులో నుండి యెహోవా నిన్ను దీవించునుగాక అని ఇట్లాంటి పదజాలాలు వాళ్ళు వాడటం జరిగింది. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఏ విశ్వాస అయితే దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటాడో వారికి దేవుడు పరిశుద్ధ పర్వతము నుండి, సియోనులు అనగా పరలోకము నుండి
దేవుని సన్నిధిలో నుండి సహాయాన్ని వెనువెంటనే పంపిస్తాడు. అది దాని యొక్క అర్థం. మనము దేవునికి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి మీద నువ్వు ఏడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, నీవు నిజంగా ఎలుగెత్తి దేవా అని నువ్వు ఎలుగెత్తి మొరపెట్టగలిగినప్పుడు ప్రభువు పరిశుద్ధ పర్వతమైన సియోనులో నుండి, ఆ పరలోక రాజ్యములో నుండి నీ వైపు తొంగి చూసి, నీ స్థితిగతులను చూచి నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీకు సహాయము చేయడానికి ఆయన నీకు ఉత్తరం ఇవ్వడానికి పరుగెత్తుకొని రాగలుగుతాడు. అందుకే ఆ స్థితిని బట్టి యెహోవా నాకు ఆధారము కావున నేను చక్కగా పడుకొని నిద్రపోయి మేలుకొంటాను, ఎవరొచ్చినా నేను భయపడను అని దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని అక్కడ భక్తుడైన దావీదు వ్యక్తపరిచి ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమన దోం బిడ్లారా, ఎలుగెత్తి మొరపెడితే మన మొరను ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడని ఈ ఉదయమున నువ్వు గుర్తించాలి. మొదటిగా నువ్వు విశ్వాసముతో ఎలుగెత్తి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇంకో పరిభాషలో చెప్పాలంటే ఎలుగెత్తి మొరపెట్టడము అనంటే, ఎలుగెత్తి చెప్పడం అంటే ఇక ఏది దాచిపెట్టకుండా, కొంతమందికి కొన్ని దాచిపెట్టి కొన్ని మాత్రమే చెప్తాం, సగం దాచిపెడతాం, కొన్ని మాత్రం చెప్పేసి ఇంతే లేండి ఇంకేం లేదు అని అంటాం. అదే కొంతమందికి మొత్తం ఉన్నవంతా కక్కేస్తాం వాళ్ళ ముందు. పొద్దున్న లేచిన కాడి నుండి రాత్రి పడుకునేంత వరకు మొత్తం డేటా మొత్తం వాళ్ళకు ఇచ్చేస్తాం, వాళ్ళు డేటా ఎంట్రీ చేస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని సన్నిధిలో నీ స్థితిగతులు ఎలుగెత్తి మొరపెట్టే స్థితిగతులు నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయగలిగిన అనుభవం నీ దగ్గర ఉన్నప్పుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని దృఢమైన విశ్వాసము చేత నువ్వు ఎలుగెత్తి మొరపెడితే పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు కదా, ప్రభువా ఎంతకాలం ఈ బానిస బ్రతుకులు బ్రతకాలి, ఐగుప్తులు ఎంతకాలము బ్రతకాలి, మమ్మల్ని విడిపించండి ప్రభువా, మమ్మల్ని కరుణించండి ప్రభువా అని ప్రార్థన చేశారు. దేవుడు మోషేని పంపించాడు, ఇశ్రాయేలును విడిపించాడు, కనాను దేశమునకు నడిపించాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మొరను ఆలకించే దేవుడు. కాబట్టి నేటి నుండి ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. గొంతు విప్పి దేవుని సన్నిధిలో గొంతు విప్పి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఎప్పుడు చూడు రహస్య ప్రార్థన వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు చిన్నగా ప్రార్థన చేసుకున్నా గడిచిపోతుంది. కానీ ఒక గుంపులో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలుగెత్తి మొరపెడతా ఉంటే ఆ స్వరాన్ని దేవుడు ఖచ్చితంగా వింటాడు. అనేకులకు ప్రోత్సాహకరమైన ప్రార్థనగా ప్రార్థన ఉంటుంది. గట్టిగా ప్రార్థన చేయడం, హృదయపు లోతుల్లో నుండి మొరపెట్టడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుని సహాయం మన చెంత ఉంటుందనే ఆత్మీయ సత్యాన్ని ఈ ఉదయాన్న మనం గుర్తించాలి. కాబట్టి ఎలుగెత్తి ప్రార్థించు, దేవుని యొక్క సహాయాన్ని పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు పొందుకుంటావు. కాబట్టి అలాంటి ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవాన్ని దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించి తన సహాయాన్ని మీకెల్లరకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.